అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉమ్మడి జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ సమావేశం జరిగింది. అధికారులు, చైర్మన్ గారు, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్ గారు, మరి జెడ్పీటీసీలు అందరూ వచ్చారు. ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ తీసుకున్నాం. రివ్యూలో ప్రజలకు రాబోయే సమ్మర్లో ఏ విధంగా మనము ప్రజలకు నీటి వసతులు కావచ్చు, పవర్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్తో కూడా చర్చలు జరిగాయి. ఏ విధంగా అయితే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు, అధికారులకు కూడా అదే ఆదేశించాం. ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ను ప్రజలకు తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. మన అనంతపురం జిల్లా అంటే, ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే మరీ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన జిల్లా. ఎందుకంటే గతంలో అభివృద్ధి జరిగిందంతా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయి. 1924లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామ అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం నుంచి వస్తున్న స్కీమ్స్ గురించి ప్రజల్లోకి వెళ్ళండి. ఒక పక్క రైతన్నులకు పెద్దపీట వేయబోతున్నాం అన్న సంక్షేమ అధికారులందరికీ ఆదేశించాం. మీటింగ్ కూడా బాగా జరిగింది. అదేవిధంగా గతంలో ఏం జరిగింది అనే చర్చలు కూడా జరిగాయి. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాం. సూపర్ 6 పథకాలు కూడా ఆల్రెడీ పెన్షన్ కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్డీఏ కూటమిలోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 26 జిల్లాల్లోనూ ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఉచిత ఇసుక ఇస్తున్నాం. భూ చట్టాన్ని రద్దు చేశాం. అదేవిధంగా ఏదైతే సంక్షేమ మేనిఫెస్టోలో చెప్పని విధంగా మధ్యాహ్నం పూట జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటే డొక్కా సీతక్క పేరు మీద భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మళ్ళీ పూర్వ వైభవం తేవబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాబోయే కాలానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాలో కూడా జరగబోతున్నాయన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎవరు అటకెక్కిందని చెప్పారండి? గత 5 ఏళ్లలో అభివృద్ధికి అటకెక్కింది. ఈరోజు అభివృద్ధి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. ఒక వైసీపీ వాళ్ళకి తప్ప అటకెక్కిందన్నారే తప్ప మిగతా ప్రజలందరూ ధైర్యంగా, నమ్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారు. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ కూడా 160 స్కీమ్స్ కూడా అందుబాటులో పోతుంది. ఈరోజు కొన్ని 5 సంక్షేమ పథకాలు కూడా గవర్నెన్స్ అంటే టెక్నాలజీని ఏ విధంగా వాడాలి, ప్రజలకు ఏ విధంగా అయితే సౌకర్యంగా ఉంటుందనేది టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం.